ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రధాని మోడీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సాయంత్రం 4:15 ప్రధాని మోడీ ఐఎన్ఎస్ డాగా ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. అనంతరం ఐఎన్ఎస్ డాగా ఎయిర్పోర్ట్ నుంచి వాహనంలో బయలుదేరి సిరిపురం కూడలి వరకు వస్తారు. సిరిపురం కూడలి దగ్గర 4:45 ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షో చేస్తారు. ఈ రోడ్ షోలో కూడా ఓపెన్ టాప్ మీద ప్రధానంగా చూసుకున్నట్టయితే ఓపెన్ టాప్ మీద ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కూడా ఓపెన్ టాప్ మీద ప్రజలకు అభివాదం చేస్తూ సిరిపురం కూడలి వెంకటాద్రి వంటిల్లు ప్రాంతం నుంచి బయలుదేరి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రజావేదిక పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. బహిరంగ సభ వరకు కూడా ప్రధానమంత్రి వాహనం వస్తుంది. అంటే బహిరంగ సభలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అభివాదం చేసుకుంటూనే వారు ప్రజావేదిక మీద వెళ్తారు. ప్రజావేదిక మీద సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లకి మొత్తం అంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికార యంత్రాంగం. సుమారుగా 3,000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తుంటే 2,000 మంది అధికార గణం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సుమారుగా ఇటు రోడ్ షోకి 80,000 మంది పైగా ప్రజానికి వచ్చే అవకాశం ఉంది. సభలో కూడా సుమారుగా 2 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. వారందరికీ ఆహార ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం అంబేద్కర్ భవన్లో ఉన్నాం. ఇక్కడ ఆహార ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రధాని మోదీ సభకి వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి వారందరికీ కూడా ఆహారం అందించడం కోసం, మధ్యాహ్నం ఆహారం అందించడం కోసం, తిరిగి మళ్ళీ సభ అయిపోయిన తర్వాత కూడా ఆహారం అందించడం కోసం ఈ తరహాగా ఏర్పాట్లు చేస్తున్నాం. మనం చూస్తున్నాం. వారి కోసం ఉంచినటువంటి వాటర్ బాటిల్ చూస్తున్నాం. సుమారుగా 3 లక్షల పైచీలకు వాటర్ బాటిల్ని ఉంచారు. అలాగే 2,2.5 లక్షల పైగా ఆహార పొట్లాలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి అధికారులు ఉన్నారు. ఇదంతా కూడా పౌర సరఫరాల శాఖ చెందినటువంటి అధికారులు పూర్తిగా ఈ ఆహార పంపిణీ కార్యక్రమం కానీ, ఆహార పొట్లాలు, ఆహార సంబంధించిన ఏర్పాట్లంతా కూడా వారు చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ దశరథమయ్య ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏమంటారు, ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమందికి ఆహార పొట్లాలు ఇస్తారు? మొత్తం 4 పాయింట్లో ప్రిపరేషన్ అవుతుంది సార్. దాంట్లో ఒక పాయింట్ ఏమో పోలీస్ స్టాఫ్కి, 3 పాయింట్లు పబ్లిక్కి ప్రిపరేషన్ అవుతుంది. మొత్తం అందరికీ కలిపి 2.6 లక్షల మందికి ప్రిపేర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ 10,000 పోలీస్ మెంబర్స్కి కలిపి. మొత్తం దాదాపు 1000 మంది పనిచేస్తున్నారు ఇవాళ ప్రిపరేషన్ దాంట్లో. ఆల్మోస్ట్ మొత్తం ఫుడ్ లైసెన్స్ ద్వారా శాంపుల్స్ తీసుకోవడం, చెకింగ్ అంతా కూడా ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళకి లంచ్, డిన్నర్ 2 ఏర్పాటు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరైనా మధ్యలో ఇక్కడ వరకు రీచ్ అవ్వలేక ట్రాఫిక్ కోసం, వెనక్కి వెళ్లాల్సి వచ్చిన వాళ్ళ కోసం స్నాక్స్ అరేంజ్మెంట్ చేసాము. కంటింజెన్సీ జోన్స్ ఉన్నాయి సార్, 4 కంటింజెన్సీ జోన్స్. ఈ 4 జోన్స్లో కూడా వెనక్కి వెళ్లాల్సిన వాళ్ళకి ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా అవుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా పామ్ ఆయిల్స్ కానీ యూసేజ్ ఎక్కడా లేదు. ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మొత్తం అంతా శాంపుల్స్ తీసుకొని గైడ్ లైన్స్ ద్వారానే అవుతుంది. మొత్తం అంతా కూడా క్వాలిటీ చెక్ మీదే అవుతుంది అనమాట. మెనూ సింపుల్ సార్, ఎక్కువసేపు ఉన్నా స్పాయిల్ అవ్వకుండా. మనం ఇప్పుడు లంచ్లోకి వచ్చేసరికి సార్ పులిహోర, బిస్కెట్ ప్యాకెట్, బటర్ మిల్క్ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఇస్తున్నాం సార్. డిన్నర్లోకి వచ్చేసరికి జీరా రైస్, బటర్ మిల్క్, కేక్, వాటర్ బాటిల్ ఇస్తున్నాం సార్. స్నాక్స్కి వచ్చేసరికి నమ్కీన్ ప్యాకెట్, బిస్కెట్, కేక్ ఇస్తున్నాం సార్. అది నెక్స్ట్ తయారీ 4 చోట్ల అవుతుంది సార్ ఇవాళ. మొత్తం అంతా కూడా దాదాపు 1000 మంది పనిచేస్తున్నారు ఈ 4 చోట్ల కలిపి. ఇవాళ షిఫ్ట్ 2 షిఫ్ట్లో మొత్తం 2,000 మంది పనిచేస్తున్నారు 2 షిఫ్ట్ల మీద. మీకు సుమారుగా మొత్తం ఒక 4 రోజులుగా పోలీసులకు చేస్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చేస్తున్నాం ఈ అరేంజ్మెంట్స్కి. నిన్న మధ్యాహ్నం మొదలెట్టాము. ఇక్కడ ఈ పాయింట్లో, మనం ప్రస్తుతం ఉన్న పాయింట్లో దాదాపు 1,00,000 మందికి ప్రిపేర్ అవుతుంది సార్. ఇది మెయిన్ పాయింట్, మనకి కేంద్రం దగ్గరగా ఉన్న పాయింట్. ఇది మొత్తం సుమారు 2.5 లక్షల ఆహార పొట్లాలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం విశాఖపట్నంలో 4 ప్రాంతాల్లో, మనం అంబేద్కర్ భవన్ అనే ప్రాంతంలో ఉన్నాం. అలాగే ఇదే తరహాలో విశాఖపట్నంలో మరో 3 పాయింట్లు ఈ రకంగా ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ని ఇస్తున్నారు. అలాగే రాత్రి డిన్నర్ కూడా అందించే ఏర్పాటు చేస్తున్నారు. బాక్సుల్లో మనకి ఇక్కడ పార్సిల్కి సిద్ధం చేసి ప్రజలకి పంపిణీ చేయడం కోసం బాక్సుల్లో సిద్ధం చేసినటువంటి ఆహారాన్ని మనం చూస్తున్నాం. ఆ ఆహారాన్ని అంతా కూడా ఈ విధంగా బాక్సుల్లో సిద్ధం చేసి వారందరికీ, ప్రజానికి అందరికీ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మనం ఎక్కడైనా ఒకవేళ వారు సభా ప్రాంగణం దగ్గర లేకపోయినా, మార్గ మధ్యలో ఉన్న వారికి ఏ ఇబ్బంది లేకుండా వారికి కూడా ఆహారం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 3.5 లక్షల
వాటర్ బాటిల్ని సిద్ధం చేశారు. అలాగే 2.5 లక్షల ఆహార పొట్లాలు కూడా ప్రధాని మోదీ సభకు వచ్చేటువంటి ప్రధానికానికి పంపిణీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.